Nobody can stop this flow. Hallelujah. Hallelujah. రండి, ఈరోజు పునరుద్ధానం దినం కనుక ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా రండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 27. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. చాలు. ఆదివారంన ఏం చేస్తున్నారట? వారు రొట్టె విరుచుటకు కూడుకున్నారట. ఆదివారంన రొట్టె విరుచుటకు కూడుకొని ఆయన చెప్తున్న మాట చూడండి, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారంన కూడుకొని అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ అలా అర్ధరాత్రి అయిపోయే అనుభవం ఒకటి చూపిస్తున్నాం మనం ఇక్కడ. హల్లెలూయా. అపోస్తలుల సంఘంలో, ఆది అపోస్తలుల కాలంలో ఇటువంటి పరిణామాలు ఉండేవి. హల్లెలూయా. సమయం అవుతుందని చెప్పి జిప్పు వేస్తున్న కాలం కాదది. విస్తరించి మాట్లాడుతున్నారట. హల్లెలూయా. ఆలోచిద్దాం, ఈనాటి సంఘంలో ఎలా ఉంటున్నాయి. టైం అండి, టైం 10 to 1 అంటే 1కి క్లోజ్ అంతే. ఉండాలి, అలాగనే ఉండాలి, టైం టు టైమే ఉండాలి. కానీ ఆత్మ నడిపింపులో విస్తరించి అలా వెళ్తున్న ఒక అనుభవం ఉందే, ఆ అనుభవం కూడా ఆటంకపరిచి ఆపుకునే వారిగా మారిపోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన చేద్దామా? విస్తరించి ఆత్మ చెప్పుచున్న మాట వినే చెవులు సంఘం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నత పరిశుద్ర ప్రభువా, స్తుతి స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, మీకు వందనాలు. నాయన ఎలాగనైతే నా తండ్రి రొట్టె విరుచుటకు ఆదివారం నా తండ్రి ప్రభా, నాయన పౌలు అపోస్తలు కూడి ఉన్నప్పుడు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెరో నాయన మా తండ్రి ప్రభా, మరి ఈనాటి సంఘంలో నాయన నా తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు, విస్తరించి ఆత్మ చెప్పుచున్న మాటలు నాయన నా తండ్రి ప్రభా ఎక్కడ ఆటంకపరుచుకోకుండా, ఎక్కడ గాని ఆపుకోకుండా నాయన నా తండ్రి ప్రభా అటు ఆత్మ నడిపింపు నాయన సంఘముల్లో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగున విస్తరించి ఆత్మ చెప్పుచున్న సంగతులను వినేటువంటి ఒక్కొక్కరు నాయన వినుటకు నా తండ్రి వేగిరపడేటువంటి వారుగా సంఘమంతయు తయారవునట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చదువుదాం ఇంకా నెక్స్ట్ ఒక 4 వచనాలు చదువుమా. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై, అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. హల్లెలూయా. చాలు. చూడండి, ఇక్కడ పౌలు ఏ పరిస్థితులు
ఆటంకంగా వచ్చిన అక్కడ ఆపలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. చెప్పవలసిన విషయాలన్నీ అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రాత్రి మాట్లాడటం ఇంకా ఆపలేదు అని. ఒక వ్యక్తి చనిపోతే కూడా అక్కడ ఆపారా? లేదు. లేదు. ఆ వ్యక్తి ప్రాణం ఉందా లేదా చూసి మరలా వచ్చి కంటిన్యూ చేసిన అనుభవం ఉంది. ఒకసారి ఆలోచిద్దాం. నిన్ను ఏ పరిస్థితులు కూడా కదిలించడానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిస్థితిని సెటిల్ చేసుకుని మళ్ళీ వచ్చి ప్రార్థనలో ఉండొచ్చు. చెప్పండి అన్నమాట. ఆ పరిస్థితులు సెటిల్ చేసుకొని వచ్చి మరలా ప్రార్థనలో ఉండొచ్చు. అట్టి పట్టుదల కావాలని, అలాంటి ఆసక్తి ఉండాలని ప్రార్థన అందుకుంది. ఎవరైనా మ్యూట్ తీసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు నా తండ్రి ప్రభువా. యేసయ్య మహోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప రాజా, మా గొప్ప ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభువా, తండ్రి ఆనాడు పౌలు నా తండ్రి ప్రభువా, నా తండ్రి ఆత్మచేత నింపబడిన వాడే నా తండ్రి యేసయ్య, నా తండ్రి అందరూ నా తండ్రి యేసయ్య సంఘంగా కూడినప్పుడు నా తండ్రి విస్తారముగా నా తండ్రి ప్రభువా తను ప్రసంగిస్తూ నా తండ్రి దేవుని యొక్క సత్య వాక్యమును వివరిస్తూ నా తండ్రి ప్రభువా అర్ధరాత్రి వరకు నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి బోధిస్తూ ఉండగా నా తండ్రి ప్రభువా ఐగుప్తు అను ఒక యవనస్తుడు నా తండ్రి ఆ కిటికీలో నుండి నా తండ్రి ప్రభువా గాఢ నిద్ర చేత కిందకి పడిపోయినను నా తండ్రి యేసయ్య పౌలు గారు నా తండ్రి అక్కడ ఆగిపోలేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి కిందకు వెళ్ళి నా తండ్రి ఆ బిడను నా తండ్రి ప్రభువా యేసయ్య నామములో నా తండ్రి ఆ బిడను బ్రతికించి మళ్ళీ తిరిగి వచ్చి నా తండ్రి ప్రభువా ప్రసంగమును కొనసాగించి నా తండ్రి యేసయ్య దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పి ముగించి నా తండ్రి ముగించిన తర్వాతే అక్కడి నుండి నా తండ్రి వెళ్ళినట్టు మేము గ్రహిస్తున్నామయ్యా. తండ్రి నేడు నా తండ్రి యేసయ్య ప్రతి సార్వత్రిక సంఘంలో నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క దైవజనుడు కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య మీ యొక్క సత్య వాక్యమును ఆత్మచేత నా తండ్రి ప్రభువా వారు ప్రకటించువారుగా ఉండాలి. ఎక్కడ ఏది నా తండ్రి ప్రభువా ఎవరు ఆటంకపరచాలని అనుకున్నా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా వారు నా తండ్రి ప్రభువా ఆ సిచ్యువేషన్ బట్టి ఆగిపోయే వారుగా ఉండక నా తండ్రి ప్రభువా ఆ పని ముగించి మళ్ళీ తిరిగి నా తండ్రి ప్రభువా యేసయ్య సత్యవాక్యమును నా తండ్రి ప్రభువా ప్రకటించువారుగా ఉండాలి. ఆత్మ ప్రేరేపణ కొద్దీ నా తండ్రి ప్రభువా యేసయ్య సత్యవాక్యమును నా తండ్రి బోధిస్తూ అనేక మందిని నా తండ్రి ప్రభువా యేసయ్య నడిపిస్తూ మీ సన్నిధిలో నిలబెట్టు వారుగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి యేసయ్య సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రభువా దైవజనుడు ఏ విధంగా నా తండ్రి ప్రభువా వారికి బోధిస్తున్నాడో ఆ బోధను నా తండ్రి ప్రభువా వారు అంగీకరించు వారుగా ఉండాలి ప్రభువా. ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా వారు సనిగేవారుగా నా తండ్రి ప్రభువా ఉండకుండా నా తండ్రి జాగ్రత్త పడుతూ నా తండ్రి సత్యవాక్యమును గ్రహించిన వారై వాక్యానుసారంగా జీవించుటకు మీరే కృప చూపించమని ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని నా తండ్రి మా దైవజనులందరినీ కూడా నా తండ్రి మీరే ఆశీర్వదించమని ఆత్మచేత వారు నింపబడిన వారై నా తండ్రి ప్రభువా వారు నా తండ్రి ప్రభువా సత్యవాక్యమును నా తండ్రి ప్రభువా ప్రకటిస్తూ నా తండ్రి మీ నామమును హెచ్చించు వారుగా నా తండ్రి మీ నామమును గణపరచు వారుగా నా తండ్రి యేసయ్య మా దైవజనులు ఉండుటకు కృప చూపించమని ఆశీర్వదించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ. హల్లెలూయా. మీరు మనందరూ ఉన్నారా? ఉంటే మ్యూట్ తీసి గట్టిగా ఆమేన్ అని చెప్తారు. ఆమేన్.
హల్లెలూయా. మ్యూట్ తీసి దగ్గరగా ఆమె అని చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పండి. లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు తీయండి. ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటున్నాం చూడండి. ఎనిమిదవ వచనం ఒకసారి చూడండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. కరెక్టా? అవును. అవును. ఆ మాట అందరు కలిసి చదువుదామా? మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. హల్లెలూయా. ఈ విషయం మీద మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అనేక దీపములు ఉన్నాయట. వారు ఆ కాలంలో ట్యూబ్ లైట్లు లేవు, కరెంట్ లేదు, ఏవి లేవు. కానీ వారు దీపములు వెలిగించుకునే వాళ్ళండి. దీపములు వెలిగించాలి అంటే నూనె ఉండాలి. అనేక దీపములు వెలిగించడానికి కావలసిన నూనె. అండ్ ఆ నూనె కూడా అయిపోతున్న సమయం ఆ దీపములను ఏం చేయాలి? నూనెని నింపాలి. లేకపోతే ఒత్తు కాలిపోయి మొత్తం అది దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతుంది. కానీ చూడండి, ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ని చూపిస్తూ ఇస్తున్న సాక్ష్యం. ఇప్పుడు అనేక దీపములు ఉండెను అని ఏమైనా మెన్షన్ చేయాలా? మామూలుగా అయితే అవసరం లేదు. అక్కర్లేదు. రాత్రంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాత్రంతా వాళ్ళు రొట్టె విరుచుకోవడానికి కలిసి ఇంకా విస్తరించి మాట్లాడుకుంటున్నారంటే చాలు. కానీ ఆ రూమ్ మొత్తం, ఆ మేడగది మొత్తం అనేక దీపములు ఉండెను అని మెన్షన్ చేయవలసిన అవసరమే లేదు. ఒక్కొక్క ఇంట్లో ఎటువంటి లైట్ పెట్టారు? ఎల్ఈడి లైటా, మామూలు లైటా, పైన ఎన్ని లైట్స్ ఉన్నాయి, సీలింగ్ ఉన్నాయా, గోడకు ఉన్నాయా, ఇవి ఏమైనా చెప్తున్నారండి ప్రతిసారి మనకి? లేదు. అలా ఇక్కడ మెన్షన్ చేస్తున్న కార్యం ఒకసారి చూడండి. అక్కడ మేడగది మొట్టమొదటిగా, అండ్ చీకటి పడింది, అనేక దీపములు ఉన్నాయి. చెప్పకనే చెప్తున్న విషయం, ఆ దీపం రాత్రంతా వెలగాలి అంటే కావలసినంత నూనె కూడా వాళ్ళు సిద్ధపరచుకుని ఉన్నారు. ఆమేన్. 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 దీపం వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా. దీపంకు బైబిల్ ఇంకొక సాదృశ్యం చూపిస్తుంది. దేహమునకు దీపం కన్నే గనుక దాన్ని కాల్చిపోయింది. దాన్ని తేటగా ఉంచుకోమంటున్నారు. దేహమునకు దీపమేది? కన్ను. ఇప్పుడు చూడండి, ఆ కంటికి వచ్చిన నిద్ర మరణంలోనికి తీసుకుని వెళ్ళిందని మెన్షన్ చేసి చూపిస్తున్నారు. చెప్పకనే చెప్తున్న విషయాలు గమనిద్దాం. దేహమునకు దీపమేది? కన్ను. ఇప్పుడు చదవండి ఒకసారి ఆ మాట. అక్కడ అనేక దీపములు ఉండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. చదువురా. అప్పుడు ఐతుకు అనొక యవ్వనస్తుడు కిటికీలో నుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై. చాలు. ఇప్పుడు చూడండి,
జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనేక దీపములుండెను. అనేక దీపములు ఉన్న ఆ గదిలో కూడా ఆ వ్యక్తి నిద్రపోవడం వలన, ఆడ నిద్ర వలన ఏమయ్యాడు? కిటికీలో నుండి పడి చచ్చాడు. తర్వాత లేపారు, తను కూడా వచ్చాడు, అది వేరే విషయం. కానీ ఒక్కొక్కరి యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే, అలా వెలుగుతున్న అనుభవంలో ఉండాలి. కన్నులకు గనక కొనుకు నిద్రపాటు వచ్చిందా, వాడి కిటికీలో నుంచి పడిపోయిన విధంగా పడిపోతారు. ఆత్మీయతలో నుంచి పడిపోయినా చాలు కదా. ఫిజికల్ చావు ఒక్కటేనా? కాదు. నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది గాని మృతుడవే, చచ్చిన వాడు. అయ్యో, ఆ అనుభవం కూడా కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. స్తోత్రం. ఈ సంఘముల గురించి ఈరోజు ఇదే ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క సంఘం దీపముల వలె కావలి వారితో నిండుకోవాలని ప్రార్థన చేద్దాం. ఏ గోడ యొక్క కార్నర్స్ కూడా ఖాళీగా ఉండకూడదండి. అవన్నీ కూడా దీపములతో నిండిపోవాలి. హల్లెలూయా. సంఘంలన్నిటి గురించి ఈరోజు అట్టి ప్రార్థన చేద్దామా? గాఢ నిద్ర కలిగి చేస్తూ, పనుల భారం పెడుతూ, ఈ ట్రిక్స్ అన్ని కూడా పట్టాపంచలైపోవాలని, దినములు కాలము సమయము చూసుకోకుండా వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన అంటూ కథలు దినములు వచ్చునుగా కానీ ప్రార్థన చేద్దాం. దైవికమైన భయం అందరిలోని కూడా, భక్తి అందరిలోని కూడా అధికం అవ్వాలని ప్రార్థన చేద్దాం. అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. మనం ఖచ్చితంగా సంఘంలో మార్పును చూస్తాం. నమ్మి ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.